ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. చతుర్దశ భువనాలకు అధీశుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణా కటాక్షంతో మనం మహాభారతాంతర్గత అరణ్య పర్వ పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం. మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 93తమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స రాజా పూజ్యమానస్తైః హర్షాదశ్రుపరిప్లుతః భీమసేనాదిభిర్వీరైః భ్రాతృభిః పరివారితః. బాఢమిత్యబ్రవీత్ సర్వాన్ తాన్ ఋషీన్ పాండవర్షభః. లోమశం సమనుజ్ఞాప్య ధౌమ్యం చైవ పురోహితం. మనోహ్యదుష్టం శౌచాయ పర్యాప్తం వై నరాధిప. మైత్రీం బుద్ధిం సమాస్థాయ శుద్ధాస్తీర్థాని ద్రక్ష్యథ. తే యూయం మానసైః శుద్ధాః శరీరనియమవ్రతైః దైవం వ్రతమవ సమాస్థాయ యథోక్తం ఫలమాప్స్యథ. ఇక దైవవ్రతం మానుషవ్రతం అనేటువంటి రెండు విధాలైనటువంటి వ్రతాల్లో మానుషవ్రతం ప్రసిద్ధం అనుకున్నాం. దైవవ్రతాన్ని ఆచరించాలి అనంటే మానసిక పరిశుద్ధి కావాలి అన్నప్పుడు ఈ మానసికమైనటువంటి పరిశుద్ధత ఏ విధంగా పొందగలము అనంటే దానికి మనం ఈ తీర్థయాత్రల పర్వ ఆరంభమైనప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని
స్పష్టంగా ఇక్కడ మహానుభావులు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. మనోహ్యదుష్టం శౌచాయ పర్యాప్తం వై నరాధిప. ఈ మనస్సు ఎప్పుడైతే రాగద్వేషాలకి లోను కాకుండా ఉంటుందో, ఇందాకే మనం అనుకున్నట్లుగా వేరొకరి గురించి ఆలోచన కానీ, లేక అత్యంత క్రోధం కానీ, అత్యంత కామం కానీ, ఏదో ఒక కోరిక అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఈ పని చేసి తీరాలి అని ఒక కోరిక పెట్టుకున్నారనుకోండి. సుమారుగా చెప్పాలి అని అంటే, ఫలానా ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు చేస్తూ ఉన్నటువంటి పనిని గురించి ఆలోచించాలి అని అంటే, ఏదో ఒక గుడికి వెళ్తే ఆ గుడి ముందర తప్పకుండా ఫోటో దిగాలి. ఇది ఈ కోరిక ఇంట్లో బయలుదేరే దగ్గర నుంచి ఉంటుంది వీళ్ళకి. ఎలాగైనా సరే దిగాలి, అది తారాస్థాయికి చేరుతుంది. అక్కడికి వెళ్ళి ఎవరూ దిగలేరు, మనం దిగాలి ఏదో ఒక ప్రదేశంలో అని అనుకుంటూ ఉంటారు. దాంతో ఆ భావన ఎక్కువగా పెట్టేసుకుంటే అప్పుడు ఆ గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అనేటటువంటిది సెకండరీ అవుతుంది. ఆ ఫోటో దిగాలి అనేటటువంటి కోరిక ప్రధానమైపోతుంది. ఇక దాని మీదే దృష్టి, దర్శనానికి వెళ్ళేంత వరకు దాని మీదే దృష్టి, వెళ్ళొచ్చిన తర్వాత దాని మీదే దృష్టి, చివరికి ఆ ఫోటో తీసుకున్న తర్వాత అప్పటికి మన ఈ దైవ సందర్శనం అనేటువంటి కార్యక్రమం పూర్తయింది అని అనుకోవడం. ఇది కూడా అంటే మనస్సు ఎంతసేపు ఆ విషయం మీద కేంద్రీకృతమైంది తప్ప, ఇక్కడ ఈ దేవుడి దగ్గరికి వచ్చాం, ఏ విధంగా పరమాత్మని ప్రార్థించాలి, దర్శనం అయ్యేంత వరకు ఏ నియమం పాటించాలి, వాంగ్ నియమం ఎట్లా ఉండాలి, మౌనంగా భగవత్ సన్నిధానంలో ఉండాలి, భగవన్నామాన్ని జపించుకుంటూ ఉండాలి. అప్పుడు కూడా ఏదో పెద్ద పెట్టున గట్టిగా మనం భగవన్నామాన్ని చెప్పకూడదు. పక్కన ఉన్నటువంటి వారు ఏదైనా మానసికమైనటువంటి జపం చేసుకుంటూ ఉంటే దానికి ప్రతిబంధకం అవుతుంది ఇది. అందువల్ల మనం కొంత జపాన్ని జపంగా కాయిక, వాచిక, మానసిక అంటూ ఉంటాం. జపం 3 రకాలు అని చెప్పి, దాంట్లో ప్రధానంగా మానసిక జపం చేస్తే దాని ఫలితం అనంతం అని చెప్పారు. 3 విధాలైనటువంటి జపాల్లోకెల్లా మానసికమైనటువంటి జపం ఉత్తమం అని చెప్పారు. కాబట్టి అటువంటి మానసిక జపం చేసుకుంటూ ఉండాలి. భగవంతుడిని దర్శించినప్పుడు ఆ భగవత్ సౌందర్యాన్ని ఒక్కసారి చూసి మనం భగవంతుడిని చక్కగా ప్రార్థించుకుని పాదప్రభృతి శిరోదేశ పర్యంతం భగవంతుడిని ఒక్కసారిగా చక్కగా చూసుకొని ఆ చరణార విందములను సేవించేటటువంటి భాగ్యం దక్కింది అని ఆనందపడుతూ ఆయన దగ్గర మనం ఆ నామాన్ని జపిస్తూనో లేక ఆ మూర్తిని దర్శిస్తూనో మౌనంగా ఉండి మళ్ళీ అయిన వెంటనే బయలుదేరి బయటికి రావడం, ఇలా ఈ విధమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ఓ తీర్థానికి వెళ్ళినా, లేక ఓ క్షేత్రానికి వెళ్ళినా, ఓ పుణ్యప్రదేశాన్ని చూడడానికి వెళ్ళినా అటువంటి భావాలతోటి ఉండడమే ముఖ్యమైనటువంటిది తప్ప ఎక్కువ కోరికలు కానీ, లేక ఎక్కువ కోపతాపాలు కానీ, లేక లోభమోహాలు కానీ, ఆ ప్రదేశానికి వెళ్తే తినడానికి అక్కడ చాలా బాగుంటుంది, అక్కడ అది కూడా తిందాం అని అనుకుంటే ఈ దర్శనం అనే దానికంటే ముందు, లేక ఈ నదిలో స్నానానికంటే ముందు అది గుర్తొస్తూ ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ముందు ఇది తినేసి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం, తిన్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, లేక వచ్చిన తర్వాత తిందాము అని అంటే ఎంత తొందరగా వస్తాం అనేటువంటివి ఇవన్నీ కూడా మనస్సులో మనకి కొంత ఉద్రేకతని, అలాగే ఉద్విగ్నతని, వీటిని పెంచేటువంటివి అవుతాయి తప్ప ప్రశాంతమైన చిత్తంతో భగవద్ దర్శనం చేసుకునేటటువంటి లేక తీర్థస్నానాలు చేసేటటువంటి అవకాశాన్ని మనకు కలగజేయవు. అందువల్ల రాగ ద్వేషములకి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములకి, వీటికి దూరంగా ఉంటే అప్పుడు ఈ మనశుద్ధి అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడితే దైవవ్రతాన్ని చాలా చక్కగా చేసినటువంటి వారు అవుతారు. అప్పుడు ఇటు మానుషవ్రతము అటు దైవవ్రతము రెండూ కూడా చక్కగా ఆచరింపబడుతూ ఉన్నటువంటివై అవి మనల్ని మనం ఓ తీర్థానికి వెళ్ళడమో లేక ఓ దేవాలయ సందర్శనమో ఇవి ఏవైతే చేయబోతున్నామో ఆ పనుల యందు మనల్ని ఇంకా ప్రేరేపిస్తాయి. అవి ప్రశాంతంగా మనం చేసుకునేటట్టుగా మనల్ని
అవి తీర్చిదిద్దుతాయి. తద్వారా వచ్చేటటువంటి పుణ్యం చాలా గొప్పది. అలా చేస్తేనే అది తీర్థయాత్రలు చేయడమైనా, దేవాలయ సందర్శనమైనా, ఇంకొకటైనా ఏదైనా ధర్మకార్యం అవుతుంది. కావున అటువంటివి మీరు పెంపొందించుకోవాలి. ఇంకొక మాట, మైత్రీ భావనతో, మైత్రీం బుద్ధిం సమాస్థాయ, మైత్రీ బుద్ధి అంటే అన్ని ప్రాణుల యందు సమమైనటువంటి బుద్ధి, అలాగే సోదర భావన, ఒక స్నేహ భావన అనేటటువంటిది ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన చోట అందరితోటి సమానమైనటువంటి భావనతో, సరి అయినటువంటి భావనతో, స్నేహబుద్ధితో వ్యవహరించాలి తప్ప ఆధిపత్యములు చూపించుకోవడానికో, లేక అహంకారములు చూపించుకోవడానికో, లేక మన స్థాయిని చూపించుకోవడానికో ఇవి స్థలములు కాదు, ఇవి అనుకూలమైన ప్రదేశములు కాదు. తీర్థయాత్రలు లేక తీర్థక్షేత్ర సందర్శనములు, క్షేత్ర దర్శనములు అనేటటువంటి ఈ విభిన్నములైన పనుల యందు మన యొక్క స్థితిలో ఓ స్టేటస్ చూపించుకోవడానికి అని అనుకుంటుంటారు కొంతమంది. అది ఏమాత్రము సరికాదు. స్నేహబుద్ధితో ఉండాలి. అందరితోటి కలిసి మనం, అందరితోటి మనం, అందరిగా మనం అనే భావనతోటే వ్యవహరిస్తూ ఉండాలి. ఇది కూడా ముఖ్యమైనటువంటిది అని చెప్పి వ్యాస, నారద, పర్వత ఋషులు ధర్మరాజాదులకి ఉద్బోధించి, తేయూయం మానసై శుద్ధా శరీర నియమవ్రతై దైవం వ్రతం సమాస్థాయ యథోక్తం ఫలమాప్స్యథ తే తథేతి ప్రతిజ్ఞాయ కృష్ణయా సహ పాండవాః కృతస్వస్త్యైనాః సర్వే మునిభిర్దివ్యమానుషై అంటున్నారు. నాయన ధర్మరాజా, భీమనకుల సహదేవుల్లారా, మీరు ఇంతవరకు మానుష వ్రతం అంటే శరీర శుద్ధి ఏదైతే ఉన్నదో ఆ మానుష వ్రతంతో చాలా చక్కగా ఉన్నారు. మీరు ఇంతవరకు ఆ ధర్మాల్ని చక్కగా పరిపాలించారు. ఇకపైన మీరు దైవవ్రతాన్ని కూడా ఆశ్రయించి, అంటే మానసిక శుద్ధతని కూడా పెంపొందించుకుని, ఆ పైన చక్కగా తీర్థయాత్రలు చేసుకొని మీరందరూ కూడా క్షేమంగా మళ్ళీ తిరిగి రండి. అలాగే ఆ తీర్థయాత్రల ఫలాన్ని కూడా పరిపూర్ణంగా పొందండి అని చెప్పి వాళ్ళు చెప్తే, వీళ్ళు ఏమిటి మాకు చెప్తున్నావు, ఏమిటి నారద, మేమెవరం మనస్సులో శుద్ధంగా లేవనా నీ అభిప్రాయం, లేక శరీరంతో మేమెవరమైనా వేరే పనులు చేశామా, మేము శుద్ధంగా లేమా అని సామాన్యంగా అడిగేటటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు, మహారాజులు మహానుభావులు కాబట్టి. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళు చెప్పారు, మనం ఆచరించాలి. మనలో ఉండవచ్చుగాక వారు చెప్పిన విషయం గుర్తుపెట్టుకుందాం, ఏంటి దోషం. పైగా ఇంతవరకు శారీరకంగా మనం శుద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, మానసికంగా మనల్ని సిద్ధం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వారి మాటలు మనం తప్పకుండా వినవలసినదే, మనం పాటించవలసిందే అనే భావనతోటి వాళ్ళందరూ కూడా చాలా వినమ్రతతో అక్కడ వ్యవహరించారట. ఇదే ఈ సందర్భాన్నే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దుర్యోధనుడికి, ధర్మరాజుకి, కౌరవులకి, పాండవులకి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాలే ఎవరైనా దుర్యోధనుడికి చెప్పి ఉన్నట్లయితే ఆయన వెంటనే, అంటే ఇప్పుడు మాకే నువ్వు ధర్మాన్ని ప్రబోధించేటువంటి వాడివయ్యావా, మేము అలా లేవని భావిస్తున్నావా, మాకు తెలుసు ఎలా ఉండాలో, ధర్మం ఎటువంటిదో మేమంతా ఎరుగుదాం పూర్తిగా, ఇప్పుడు నువ్వు మాకు పుణ్య కథలని వినిపించవలసిన అవసరం లేదు, సదుపదేశములు చేయడానికి ఇది కాదు అనుకూలమైనటువంటి క్షణం, చాలు చాలు అనో, లేక మైత్రేయ మహర్షి వచ్చినప్పుడు వ్యవహరించినట్లుగా అత్యంత ఔదాసీన్యంతో ఏమాత్రము ఆ ధర్మాల్ని వింటున్నట్లు కానీ, ఆ మాటలు పట్టించుకున్నట్లు కానీ లేకుండా అన్నట్లు ఒక నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శించి వారు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా తిరస్కరించినట్లుగా వ్యవహరించి వారి మనస్సుల్ని
కష్టపెడతాడు. కష్టపెడుతున్నాడు, కష్టపెడతాడు, కష్టపెట్టాడు కూడా. అందుకే కష్టపడుతున్నాడు భవిష్యత్తులో. ధర్మరాజు అలాగే భీమ, నకుల, సహదేవులు వీళ్ళట్లా కాదు. వీళ్ళు ఈ సదుపదేశాలన్నీ విన్న తర్వాత వెంటనే అప్పుడు తేతథేతి ప్రతిజ్ఞాయ, అలాగే మహానుభావ, తప్పకుండా మేము అట్లానే వ్యవహరిస్తాం, మానసికమైనటువంటి శుద్ధతని మేము పొందుతాం, మేము చక్కగా మీరు చెప్పినటువంటి పద్ధతిలోనే క్షేత్ర సందర్శనాలు, పుణ్యతీర్థముల యందు స్నానాదులు చేసి కృతకృత్యులం అయ్యి తీర్థయాత్రా ఫలాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం అని వినమ్రతతో వీరు వాళ్ళకి చెప్పి, దేవఋషులకి వ్యాస అలాగే నారద పర్వత ఋషులకి చెప్పి వారి అనుజ్ఞను కూడా పొంది కృష్ణయా సహ పాండవా కృతస్వస్త్యయినా సర్వే. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా నమస్కారాలు చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఈ ధర్మరాజాదుల్ని వారి యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ వెంటనే స్వస్త్యయనములతోటి, అంటే ఓం భద్రం గణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ఇత్యాది ఏవైతే మంగళకరములైనటువంటి అర్థములు కలిగి ఉన్న మంత్రములు ఉన్నాయో, స్వస్త్యర్థకములైనటువంటివి, అటువంటి మంత్రములతోటి వారిని ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులన్నిటిని కూడా చక్కగా వీరు స్వీకరించారు. అలా అయిన తర్వాత లోమశస్యోపసంగృహ్య పాదౌ ద్వైపాయనస్య చ నారదస్య చ రాజేంద్ర దేవర్షేః పర్వతస్య చ ధౌమ్యేన సహితా వీరాః తథా తైర్వనవాసిభిః మార్గశీర్ష్యాం అతీతాయాం పుష్యేణ ప్రయయుస్తతః. వ్యాస, లోమశ, పర్వత, నారద ఋషులు నలుగురు కూడా అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్టతని కలిగి ఉన్నటువంటి వారు. ఆ నలుగురు అక్కడ కనిపించేటప్పటికీ ఈ పాండవులకి వీళ్ళు ఈ ఋషులు అనుగ్రహించిన తరువాత స్వస్త్యముల చేత వీరిని ఆశీర్వదించిన పిమ్మట ఈ నలుగురు కూడా అక్కడే ఉండడంతో మహాత్ములకి నమస్కారం చేయాలి అని చెప్పి నమస్కారం చేశారు. ఈ నలుగురికి కూడా పాండవులు చేసిన తర్వాత ఇక బ్రాహ్మణులు కొంతమంది, అక్కడ ఉన్నటువంటి వారు పండితులు, మహాత్ములు కొంతమంది, వీళ్ళందరూ కూడా వెనక్క వస్తూ ఉంటే లోమశ మహర్షి ముందర ఉండగా, పురోహితుడైనటువంటి ధౌమ్యుల వారు ఉండగా తీర్థయాత్రలకి పాండవులు బయలుదేరారు. ఇది ఒక గొప్ప ఘట్టం. ఈ వనవాస సమయంలో పాండవులు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళడం అనేటటువంటిది ఇది కూడా చాలా విశిష్టమైనటువంటి ఘట్టం. ఎలా అయితే అర్జునుడు సశరీరంతో స్వర్గగమనం చేశాడో, తత్పూర్వం తపస్సు చేయడానికి పర్వతానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడి దగ్గర నుంచి అస్త్రముల్ని పొందాడో, అవి ఎంత ముఖ్యమైనటువంటి ఘట్టములో తీర్థయాత్రలకి వీరు బయలుదేరి వెళ్ళడం కూడా అంతే ముఖ్యమైనటువంటి ఘట్టం. రాబోయే కాలంలో ఎన్నో విశిష్టములైనటువంటి శక్తులని వీరు పొందబోతూ ఉన్నారు. చిత్తశుద్ధిని కూడా వీరందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఇంకా కావలసినటువంటి బలాన్ని, మానసికమైనటువంటి శక్తిని వీరు విశేషంగా పొందబోతూ ఉన్నారు. ఎంతోమంది మహాత్ముల గురించి కూడా వీరు తెలుసుకోబోతూ ఉన్నారు. అటువంటి దివ్యమైన సన్నివేశం ఇక్కడి నుంచి ఆరంభమవుతోంది. ఎప్పుడు బయలుదేరారు వాళ్ళు అంటే మార్గశీర్ష్యాం అతీతాయాం అన్నారు. అంటే మార్గశీర్ష మాసంలో పౌర్ణమి అయిన తర్వాత, మార్గశీర్ష పౌర్ణమిని మార్గశీర్షి అంటారు, కార్తీక పౌర్ణమిని కార్తికీ అని అంటూ ఉంటారు. అంటే ఆ పౌర్ణమి రోజున, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఏ మాసంలో పౌర్ణమి వస్తోందో ఆ మాసం రోజున, ఆ పౌర్ణమి రోజున ఆ నక్షత్రం తప్పక ఆ రోజు ఉంటుంది. అందుకని ఆ పౌర్ణమికి మార్గశీర్షి లేక కార్తికి అనేటువంటి పేర్లు చెప్తూ వచ్చారు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, అశ్విని నక్షత్రం నుంచి ఆ పేరుతోటి వ్యవహరింపబడేటటువంటి మాసం ఆశ్వీజ మాసం. అలాగే
కృత్తికా నక్షత్రం ఉంటే ఆ కృత్తికా నక్షత్రానికి సంబంధించి అంటే ఆ పేరుతో వచ్చినటువంటిది కార్తీక మాసం. మృగశీర్ష నక్షత్రం ఉంటే ఆ మృగశీర్ష నక్షత్ర సంబద్ధమైన ఆ నామ సంబద్ధమైన మాసం మార్గశీర్ష మాసం అంటాం. ఆ మార్గశీర్ష మాసంలో సరిగ్గా మధ్య రోజున అంటే 15వ రోజున పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ పౌర్ణమి రోజు ఆ మార్గశీర్ష మాసంలో మృగశీర్ష నక్షత్రం అనేటువంటిది ఉంటుంది. ఇది మాసముల స్వరూపాన్ని గురించి మనం ఆలోచిస్తే తెలిసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం. ఆ మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజు మృగశీర్ష నక్షత్ర యుక్తమైన పౌర్ణమి కాబట్టిది ఆ పౌర్ణమిని మార్గశీర్షి అంటారు. మార్గశీర్ష్యాం అతీతాయాం అన్నారు కాబట్టి మృగశీర్ష నక్షత్రంతో కలిసి ఉన్న పౌర్ణమి అనగా మార్గశిర పౌర్ణమి అయిపోగా మార్గశిర బహుళ ప్రతిపత్తు రోజు ఈ పాండవులందరూ కూడా ఇక తమ యొక్క పుణ్యతీర్థ యాత్రని ఆరంభించారు. వారందరూ కూడా బయలుదేరి వెళ్ళారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక వారు వెళ్తూ ఉన్నప్పుడు ఏ రూపంలో ఉన్నారు అనంటే దాని గురించి కూడా చెప్తూ ఉన్నారు. కఠినాని సమాదాయ చీరాజిన జటాధరాః అభేద్యైః కవచైర్యుక్తాః తీర్థాన్యన్వచరంస్తతః ఇంద్రసేనాదిభిర్భృత్యైః రథైః పరిచతుర్దశైః మహానస వ్యాపృతైశ్చ తథాన్యైః పరిచారకైః సాయుధాబద్ధనిస్త్రింశాః తోణవంతః సమార్గణాః ప్రాంముఖాః ప్రయయుర్వీరాः పాండవా జనమేజయ. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి లోమశ తీర్థయాత్రాయాం 93తమోऽధ్యాయః. పాండవులు తమ రూపాన్ని తమ పరిస్థితికి అనుకూలంగా మార్చుకుని చీర అజిన జటాధరాః నారచీరలు కట్టుకున్నారు. వారి తల మీద జుట్టు అంతా కూడా బాగా పెరిగి ఉన్నది, జడలు కట్టింది, జటాధరులయ్యారు వాళ్ళందరూ కూడా. అలాగే మృగ చర్మములని అజినములని వారంతా ధరించి ఉన్నారు. అలాగే వారు శత్రువులు కానీ లేక రాక్షసులు కానీ తమ మీద పడి తమల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అభేద్యైః కవచైర్యుక్తాః అభేద్యములైన కవచములని శరీరములకి ధరించి వాళ్ళంతా తీర్థయాత్రలని గురించి ప్రయాణాన్ని ఆరంభించారు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఇచ్చినటువంటి వంట పాత్ర ఏదైతే ఉన్నదో ఆ పాత్రను కూడా తమతో పాటు తీసుకుని ఇక ఇంద్రసేనుడు ఇత్యాది భృత్యులు ఎవరైతే ఉన్నారో పరిచారకులు సహాయకులు వారందరినీ కూడా వెంటబెట్టుకున్నారు. రథైః పరిచతుర్దశైః తమ వెనక 14-15 రథాలు వెంట వస్తూ ఉన్నాయి. మహాసన వ్యాపృతైశ్చ అలాగే వంట బాధ్యతలన్నింటినీ చూసేటటువంటి వారు కొందరు ఉంటారు కాబట్టి సేవకులు వారు కూడా వీరిని అనుసరించారు. వారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే తమ యొక్క అమ్ముల పొదిలో విశేషములైనటువంటి విశిష్ట సంఖ్యాకములైనటువంటి బాణములని పెట్టుకున్నటువంటి వారై సాయుధాః ఆయుధాలని ధరించి ఖడ్గాల్ని కూడా స్వీకరించి అలాగే తమ యొక్క సాధన సంపత్తిని మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నటువంటి వారే ఈ పాండవులు ప్రాంముఖాః ప్రయయుః తూర్పు ముఖంగా వారు తమ ప్రయాణాన్ని ఆరంభించారు. తీర్థయాత్ర అంతర్గతంగా చేస్తూ ఉన్నటువంటి ప్రయాణాన్ని అంటూ వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఉపదేశించారు. అంత్యమున జనమేజయ అంటూ ఓ జనమేజయ ఇలా వాళ్ళందరూ వెళ్ళారయ్యా అని చెప్పి కూడా వారు వెళ్ళేటప్పుడు వారు ఏ రూపంతో ఉన్నారో దాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడే తూర్పు ద్వారం అంటే తూర్పున వారు పయనించి వెళ్ళారు అని చెప్పి మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఏ విశిష్టమైన కార్యాన్ని మనం సాధించాలనుకున్నా మొట్టమొదటిగా అవకాశం ఉన్నంత వరకు మనం తూర్పు దిక్కున మన ప్రయాణాన్ని ఆరంభించి ఆ పైన
ఇంకొక దిక్కుని అనుసరించి మనం వెళ్ళాలి అని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట. ఎప్పుడైనా ఒక గొప్ప పనిని మనం ఆరంభిస్తున్నాం అనుకోండి, ఒక మంచి పని చేయబోతున్నాం అనుకోండి, ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు సాధ్యమైనంత వరకు మన ఇంటిని దాటిన తర్వాత తూర్పు ముఖంగా మన ప్రయాణం అనేది జరగాలి. ఒకవేళ తూర్పున వెళ్ళడం కుదరదు అని అనుకుంటే ఏషా వైదేవ మనుష్యాణాగు శాంతాదిక్ అని వేదంలో చెప్పినట్లుగా ఉత్తర దిక్కుని ఆశ్రయించైనా మనం ప్రయాణాన్ని ఆరంభించవచ్చు. పశ్చిమ దక్షిణ దిక్కులని ఎప్పుడూ కూడా కార్యాన్వితులై వెళ్ళేటటువంటి వ్యక్తి వదిలిపెట్టాలి అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అందున తూర్పు ముఖంగా వెళ్తే ఇంకా ఫలాభివృద్ధిని కూడా తెలియజేశారు. అందుకనే వీరు కూడా తూర్పు ముఖాన వాళ్ళు తమ ప్రయాణాన్ని ఆరంభించారు, తూర్పుగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు అంటూ విశేషంగా వాళ్ళు ఏ దిక్కున వెళ్ళారో కూడా మనకి ఇక్కడ వైశంపాయన మహర్షి చెప్పారు. తద్వారా విశిష్టములైన ఇప్పుడు వారికి విశిష్టమైనటువంటి పనే ఇది చెప్పుకున్నాం, విశిష్టమైన ఘట్టం ఆరంభమవుతోందని. కావున తూర్పు దిక్కున వాళ్ళు ప్రయాణాన్ని ఆరంభించారు, తూర్పు దిక్కు నుంచి వారు అలా వెళ్తూ ఉన్నారు అని చెప్పి చెప్పడంలోని తాత్పర్యం ఏ విశిష్టమైనటువంటి పనైనా సరే అలా మొదలు పెట్టాలని చెప్పి చెప్పడమే. ఇది కూడా మనకి ఒక విశిష్టమైనటువంటి ధర్మం తెలుస్తూ ఉన్నది. ఇటువంటి ధర్మములకి నిలయములైన ఈ శ్లోకములని ఇప్పుడు మనం చక్కగా ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా ఇప్పటి వరకు అనేక ధర్మములను తెలుసుకుంటూ మనం అధ్యాయాంతాన్ని పూర్తి చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మనోహి అదుష్టం శౌచాయ పర్యాప్తం వై నరాధిప మైత్రీం బుద్ధిం సమాస్థాయ శుద్ధాస్తీర్థాని ద్రక్ష్యథ తేయూయం మానసై శుద్ధాః శరీరా నియమవ్రతైః దైవం వ్రతం సమాస్థాయ యథోక్తం ఫలమాప్స్యథ తే తథేతి ప్రతిజ్ఞాయ కృష్ణజా సహ పాండవాః కృతః స్వస్య జనాః సర్వే మునిభిః దివ్యమానుషైః లోమశస్య ఉపసంగృహ్య పాదౌ ద్వైపాయనస్య చ నారదస్య చ రాజేంద్ర దేవర్షేః పర్వతస్య చ ధౌమ్యేన సహితా వీరాః తథా తైః వనవాసిభిః మార్గశీర్ష్యాం అతీతాయాం పుష్యేన ప్రజయుస్తతః కఠినాని సమాదాయ క్షీరాజినా జటాధరాః అభేద్యైః కవచైర్యుక్తాః తీర్థాని అన్వచరన్స్తతః ఇంద్రసేనాదిభిః భృత్యైః
नृत्यैः रथैः रथैः परिचतुर्दशैः परिचतुर्दशैः महानस महानस व्यापृतैश्च व्यापृतैश्च तथान्यैः तथान्यैः परिचारकैः परिचारकैः सायुधाः सायुधाः बद्धनिस्त्रिंशाः बद्धनिस्त्रिंशाः तूणवन्तः तूणवन्तः समार्गणाः समार्गणाः प्राङ्मुखाः प्रान्मुखाः रजयुर्वीराः प्रययुर्वीराः पाण्डवाः पाण्डवाः जनमे जया जनमे जय श्रीमन्महाभारते इति श्रीमन्महाभारते वनपर्वान्तर्गता वनपर्वान्तर्गत तीर्थयात्रा पर्वणि तीर्थयात्रा पर्वणि लोमशतीर्थयात्रायाम् लोमशतीर्थयात्रायां 93तमोऽध्यायः 93తమోऽధ్యాయः చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇక యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉంది. వారితో కలిసి గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద ఔద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద
ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పట్టుకసులు వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద ఆధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద గట్టిగాసులవాడ వనజమాభ గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ అనాథరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన చేసుకున్నాం. ఇక యథావిధిగా కార్యక్రమంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.